పండుగలు వస్తున్నాయంటే మనం డైటింగ్లో ఉన్నా కానీ ఆ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మారిపోతుంటాయి. సో కొద్ది రోజులే కదా, ఇవాళ ఒక్కరోజే అని చెప్పేసి అన్నీ తినేస్తుంటాం. ఈ ఫుడ్ వల్ల మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ మీద డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటుంటాయి. స్పెసిఫికల్లీ మనం డర్మటాలజీ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ రమ్యప్రియ సుఖవాసి గారు ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. హాయ్ సార్. ఈ ఆయిలీ ఫుడ్స్ అండ్ స్వీట్స్ అనేవి మనకి ఎక్కువగా తింటుంటారు ప్రతి పండగకి. జనరల్లీ దివాళీ వస్తుందంటే మళ్ళీ ఆబ్వియస్గా ఉంటుంది. ఆ ఎఫెక్ట్స్ వల్ల మీకు ఈ డర్మటాలజికల్ ఇష్యూస్ ఏమి వస్తుంటాయి? సో యాజ్ యూ సెడ్, మనం ఫెస్టివల్స్ అప్పుడు వి టెన్ టు ఈట్ లాట్ ఆఫ్ స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్ సార్. సో దీనివల్ల మనకి మెయిన్గా యాక్నే ట్రిగర్ అవుతుంది, ఎస్పెషల్లీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి. సో కొంచెము ఫెస్టివల్స్ ఉన్నా సరే స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్ కట్ డౌన్ చేయాలి. అండ్ మోర్ ఆఫ్ వెజిటబుల్స్, హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో కొంతమంది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు కొత్త సోప్ వాడినా, ఏదైనా కాస్మెటిక్ ట్రై చేసినా కానీ వాళ్ళకి ర్యాష్ రావడం అవుతుంది. అలాగే ఈ ఫుడ్ రిలేటెడ్ కానీ లేదా ఈ దివాళీ ఫైర్ క్రాకర్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా? అండ్ ఒకవేళ ఉంటే కనుక ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు? సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు ఫెస్టివల్స్ కోసం ఎక్కువ మేకప్ వేసుకోవటం వల్ల అండ్ ఈ ఫైర్ క్రాకర్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల కూడా వాళ్ళకి ర్యాషెస్, ఇరిటేషన్, ఇచ్చింగ్ లాంటివి రావచ్చు. సో అలాంటి వాళ్ళు మేకప్ వెరీ మినిమల్ యూస్ చేయాలి అండ్ ఓన్లీ నాన్ కామోడోజెనిక్ ప్రోడక్ట్సే యూస్ చేయాలి. ఎస్పెషల్లీ యాక్నే ప్రోన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి హెవీ మేకప్ ఆర్ హెవీ మాయిశ్చరైజర్స్ యూస్ చేస్తే ఇంకా యాక్నే ఎక్కువ అయ్యే ఛాన్సెస్, కొత్తగా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు లైట్ వెయిట్ ప్రోడక్ట్స్, వాటర్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. మేకప్ ప్రోడక్ట్స్లో కూడా స్పెషల్లీ లేబుల్ చెక్ చేసుకోవాలి, నాన్ కామోడోజెనిక్ అని మెన్షన్ చేసి ఉంటేనే యూస్ చేయాలి. సో ఈ ఫెస్టివ్ లుక్ కోసం చాలామంది ఇన్స్టెంట్ ట్రీట్మెంట్స్ అని యూట్యూబ్లో చూసి ఏదో ఫాలో అవుతుంటారు. సో అలా మీకు డర్మటాలజికల్ సైడ్ స్పెషలిస్ట్ నుంచి వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా క్విక్ గ్లో కోసం? సో క్విక్ గ్లో కోసం చాలామంది హోమ్ రెమెడీస్ అండ్ కొన్ని ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. అంతకుముందు ఎప్పుడూ చేయించుకోకపోతే ఫేషియల్స్ వల్ల సడన్గా ర్యాషెస్ వస్తే మళ్ళీ ఫెస్టివ్ టైంలో ప్రాబ్లం అవుతుంది. సో ఆల్రెడీ ముందే అలవాటు ఉన్న ట్రీట్మెంట్సే తీసుకోవాలి. అండ్ డర్మటాలజీ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి మెయిన్ హైడ్రా ఫేషియల్ అయితే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. చేయించుకున్న నెక్స్ట్ డేకి ఇమీడియట్గా గ్లో తెలుస్తుంది. అండ్ దేర్ ఆర్ సర్టన్ పీల్స్, మైల్డ్ పీల్స్ లైక్ పార్టీ పీల్స్, ఇవి కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇంకా బెటర్ రిజల్ట్ కోసము ఇట్ కెన్ బి కంబైన్డ్ విత్ లేజర్ కాల్డ్ క్యూ స్విచ్ లేజర్ అని. ఆ మెషిన్తో లేజర్ టోనింగ్ చేస్తాము, దానివల్ల కూడా ట్యాన్ తగ్గుతుంది అండ్ గ్లో వస్తుంది. సో ఈ క్రాకర్స్ రిలేటెడ్ ఇందాక స్మోక్తో కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు అన్నారు. అలాగే ఆ పొడి అనేది కొద్దిమంది స్కిన్ మీద పడుతుంటుంది యాక్సిడెంటల్ కాలంలో. స్పెసిఫిక్గా ఆ పొడి నుంచి ఏమన్నా వీళ్ళకి రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సార్, ఈ ఫైర్ క్రాకర్స్లో ఎక్కువ సల్ఫర్ యూస్ చేస్తారు. అవి చిన్న చిన్న ప్రోడక్ట్స్, ఫ్లేక్స్ స్కిన్ మీద పడటం వల్ల ర్యాషెస్ రావటము, బర్న్స్ అవటం అవుతాయి. సో ఇది ప్రివెంట్ చేయడానికి బెటర్ ఎప్పుడైనా సరే క్రాకర్స్ కాల్చేటప్పుడు ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. ఫుల్ స్లీవ్స్ అండ్ ఫుల్ ప్యాంట్ వేసుకోవాలి. అండ్ ఆల్వేస్ ప్రిఫర్ కాటన్ క్లోత్స్. ఇమీడియట్గా బర్న్ అయినా సరే ప్యానిక్ అవ్వకుండా కూల్ వాటర్ అప్లై చేసి అండ్ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ అప్లై చేసుకోవాలి. హోమ్ రెమెడీస్, ఈ పసుపు రాయటము, టూత్ పేస్ట్ రాయటము, అలాంటివి బెస్ట్ షుడ్ బి అవాయిడెడ్. సో ఈ క్రాకర్స్ నుంచి వచ్చిన మెటీరియల్ ఏదన్నా స్కిన్ మీద పడినప్పుడు బర్న్స్ ఆ ఇంటెన్సిటీ తగ్గడానికి ఏమైనా చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ప్రివెన్షన్కి మనము ఇమీడియట్గా క్రాకర్స్ బర్న్ చేసే దగ్గర ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఆర్ శాండ్ పెట్టుకోవాలి. ఏమైనా బర్న్ అయినా సరే ఇమీడియట్గా వాటర్ పోర్ చేయాలి బర్న్ అయిన ఏరియా మీద. అండ్ ప్రివెంట్ చేయటానికి ఇందాక చెప్పినట్టు కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. అండ్ మనం క్రాకర్స్ బర్న్ చేసేటప్పుడు కూడా మరీ దగ్గరగా వెళ్ళి బర్న్ చేయకుండా కొంచెం డిస్టెన్స్లో బర్న్ చేయాలి. ఏదైనా లాంగ్ అగర్బత్తి లాగా, స్పార్క్లర్ లాగా ఏదైనా లాంగ్ ఇన్స్ట్రుమెంట్తో మనము క్రాకర్స్ బర్న్ చేయాలి. దాని వరకు చాలా వరకు ఎస్పెషల్లీ ఫేస్ మీద అయ్యే బర్న్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఒకవేళ ఆల్రెడీ బర్న్ అయిపోయింది అంటే ఎగ్జాక్ట్గా స్టెప్ వైజ్ వాళ్ళ ట్రీట్మెంట్ ఇంటి దగ్గర స్టార్ట్ చేసి వాళ్ళ ఇన్ కేస్ హాస్పిటల్ రావాలన్నా కానీ ముందు ఇంటి దగ్గర కొంచెం ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అది ఎగ్జాక్ట్గా చెప్తారా? సో బర్న్ అయిన ఇమీడియట్ వెంటనే దాన్ని కూల్ చేయాలి, కూల్ వాటర్ అప్లై చేసి. తర్వాత మార్కెట్లో ఓటీసీ ప్రోడక్ట్స్లో సిల్వర్ కంటైనింగ్ యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయి. దే ఆర్ ద బెస్ట్ ఫర్ బర్న్స్. సో సిల్వర్ కంటైనింగ్ క్రీమ్స్ అప్లై చేయాలి. ఒకవేళ సూపర్ఫిషియల్ బర్న్స్ అయితే ఓన్లీ ఆయింట్మెంట్ సరిపోతుంది. కొంచెం డీప్ బర్న్స్ ఏమన్నా అయితే ఇమీడియట్గా మీరు ఎమర్జెన్సీకి వెళ్ళాలి.
ఎమర్జెన్సీకి వెళ్తే వాళ్ళు మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వటము అండ్ ఎనీ అదర్ స్కార్ క్రీమ్స్ ఇవ్వటము చేస్తారు. ది ఎర్లీ వీ ట్రీట్ ద బెస్ట్ బికాజ్ అదర్వైజ్ మనం వదిలేస్తే అవి ఫ్యూచర్లో పర్మనెంట్ స్కారింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి ఇది పసుపు అండ్ టూత్పేస్ట్ వద్దని చెప్పారు బర్న్ అయిన తర్వాత, బట్ ఎక్కువ మంది అది స్టిల్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ చేస్తే వచ్చే ప్రమాదం ఏంటి? పసుపు టూత్పేస్ట్ లాంటి హోమ్ రెమెడీస్ చేయటం వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్కిన్ ఇంకా ఇరిటేట్ అయ్యి ఇరిటెంట్ డర్మటైటిస్ రియాక్షన్ వస్తుంది. సో అది వస్తే ఇంకా ఉన్న ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వదు. సో హోమ్ రెమెడీస్ అయితే స్ట్రిక్ట్గా మీరు ఫాలో చేయకూడదు. ఇందాక చెప్పినట్టు ఓన్లీ యాంటీబయాటిక్ క్రీమ్ అప్లై చేసుకోండి. మరి సివియర్ బర్న్ అయితే యూ హ్యావ్ టు గో టు అన్ ఎమర్జెన్సీ వార్డ్ ఇమీడియట్లీ. మీ నియర్ బై హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు డీపర్ బర్న్స్కి. కొన్నిసార్లు కొంతమందికి బర్న్ అయినా కానీ వాళ్ళు వెంటనే మెడికల్ కేర్ తీసుకోరు అండ్ ఒక 1 వీక్లో అక్కడ స్కారింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి స్కారింగ్ తగ్గడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటాయా, ట్రీట్మెంట్స్ కానీ అట్లా? సో మన ఇండియన్ స్కిన్లో హైపర్ పిగ్మెంటేషన్ టెండెన్సీ ఈజ్ వెరీ హై. ఏదైనా సూపర్ఫిషియల్ బర్న్స్ వల్ల కూడా చాలామందికి మచ్చలు అండ్ స్కార్స్ ఫామ్ అవుతాయి. సో ఈ మచ్చలు ఫామ్ అయినప్పుడు ఏం చేయాలంటే మీ బర్న్ హీల్ అయిన ఇమీడియట్గానే యూ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద మార్క్స్. సో మార్క్స్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీ, ఎందుకంటే సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల ఉన్న పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీ మీద అయినా ఫేస్ మీద అయినా మీకు మార్క్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ అప్లయింగ్ సన్ స్క్రీన్ స్కిన్ హీల్ అయిన తర్వాత. అండ్ దేర్ ఆర్ మెనీ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్, ఈ కోజిక్ యాసిడ్, అజిలిక్ యాసిడ్, ఆఫా బ్యూటెన్ ఇవి కంటైనింగ్ క్రీమ్స్ ఉంటాయి. అవి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం వల్ల మనము లాంగ్ టర్మ్ పిగ్మెంటేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ డీపర్ బర్న్స్ అయినప్పుడు యూ కెన్ గో ఫర్ సర్టన్ ట్రీట్మెంట్స్ ఆల్సో. కొన్ని మైల్డ్ కెమికల్ పీల్స్ అండ్ లేజర్ స్కిన్ హీల్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో ఫర్ దీస్ ట్రీట్మెంట్స్ ఫర్ ద పిగ్మెంటేషన్. అండ్ మరీ డీపర్ బర్న్స్ అయ్యి స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది కొంతమందికి, డీపర్ డర్మస్ వరకు బర్న్ వెళ్ళినప్పుడు. సో ఇలా టెక్స్చరల్ చేంజెస్ వచ్చినప్పుడు మీరు స్కార్ మాడిఫైయింగ్ క్రీమ్స్ ఉంటాయి విచ్ కంటైన్ సిలికోన్. ఈ స్కార్ మాడిఫైయింగ్ క్రీమ్స్ కూడా అట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి అప్లై చేసుకోవటం. అండ్ వీటికి కూడా కొన్ని లేజర్స్ ఉంటాయండి, లైక్ ఫ్రాక్షన్ CO2 లేజర్. ఇది కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఈ స్కిన్తో పాటుగా చాలామందికి ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో దాని గురించి కొంచెం ఏమైనా చెప్తారా? ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం దివాళీ టైంలో చాలా కామన్గా చూస్తాము. చిన్న చిన్న ఫ్లేమ్స్ ఐలో పడటము, డస్ట్ పార్టికల్స్ ఐలో పడటము చూస్తాము. సో ఇవి ప్రివెంట్ చేయడానికి మనము దూరంగా క్రాకర్స్ బర్న్ చేయాలి అండ్ ప్రొటెక్టివ్ గాగుల్స్ యూస్ చేయాలి. ఒకవేళ బై మిస్టేక్ మీకు ఐ అఫెక్ట్ అయితే ఇమీడియట్గా మీరు లూబ్రికేటింగ్ డ్రాప్స్తో కానీ మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్తో కానీ ఐస్ క్లీన్ చేసుకోవాలి. అండ్ రెడ్నెస్, బర్నింగ్స్, సెన్సేషన్ అలా ఏమన్నా ఉంటే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఈ బర్న్స్ని చాలా మట్టుకు మనం మెడికల్గా మేనేజ్ చేసినా కొన్నిసార్లు డీప్గా ఉన్నా కానీ ఎక్కువ ఏరియా ఇన్వాల్వ్ అయినప్పుడు దానికి ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది అవసరం ఉంటుంది. సో ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుభా కక్మన్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. హలో సార్. ఈ సర్జికల్ ఆప్షన్కి వచ్చినప్పుడు ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు అండ్ ఎలాంటి సర్జికల్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి? బర్న్స్ అయినప్పుడు ఎస్పెషల్లీ పిల్లల్లో మోర్ దెన్ 10% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా బర్న్స్ అయినా లేదా చేతుల మీద, మొహం మీద బర్న్స్ అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి. హాస్పిటల్లో అడ్మిషన్ అడ్వైస్ చేస్తాం సార్. లెస్ దాన్ దట్ లేదా కాళ్ళ మీద అయినప్పుడు, వేరే ఏరియాస్లో అయినప్పుడు అయితే హాస్పిటల్కి వస్తే మనము వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాము. వాళ్ళు అప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. అడల్ట్స్లో మోర్ దెన్ 20% బర్న్స్ అయిన వాళ్ళని కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే బెటర్ ఉంటుంది సార్. బికాస్ బర్న్స్ అయినప్పుడు మనకి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంత డిస్టర్బ్ అవుతుంది బాడీలో. దానికోసమని హాస్పిటల్ అడ్మిషన్ అడ్వైస్ చేస్తాము. ఇనీషియల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనకి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి, అదర్ కన్జర్వేటివ్ ఆప్షన్స్ ఉంటాయి. కన్జర్వేటివ్ ఆప్షన్స్ వచ్చేసి అడల్ట్స్లో యూజువల్గా మనము ఎక్కువ ఆప్ట్ చేసుకోవచ్చు. కన్జర్వేటివ్ ఆప్షన్స్ అంటే డైలీ మనము ఆ బర్న్ ఏరియాని క్లీన్ చేసి అక్కడ ఆయింట్మెంట్స్ అప్లై చేయటము, డ్రెస్సింగ్స్ చేయటము లాంటివి ఉంటాయి. సర్జికల్ ఆప్షన్స్ మనకి సూపర్ఫిషియల్ బర్న్స్లో కొలాజన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ కొలాజన్ అప్లికేషన్స్ పిల్లల్లో చాలా అడ్వైజబుల్. ఎందుకంటే ఈ కొలాజన్ అప్లికేషన్ వల్ల
మనకి పెయిన్ అనేది చాలా రిలీవ్ అవుతుంది. అండ్ చాలామంది ఒక మిస్ నామర్ ఉంటుంది, కొలాజన్ అప్లికేషన్ వల్ల ఫైనల్ స్కారింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేది. అలా ఏమీ ఉండదు అనేది మనం అందరు పేషెంట్స్కి చెప్తూ ఉంటాము. కొలాజన్ అప్లికేషన్ వల్ల చేసిన నార్మల్గా ఆయింట్మెంట్స్ పూసి హీల్ చేసిన ఫైనల్ స్కార్ అలాగే ఉంటుంది. మనకి ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ కొలాజన్ అప్లికేషన్ ఈజ్ టు అవాయిడ్ ద పెయిన్. రోజు డ్రెస్సింగ్స్ చేసే పెయిన్ అవాయిడ్ చేయడం కోసమని మనం కొలాజన్ అప్లై చేస్తాము. సో ఇందాక స్కారింగ్ గురించి మాట్లాడారు కదా, సో ఆ స్కార్ రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తుంటారు? ఇన్ కేస్ ఆల్రెడీ స్కార్ ఫామ్ అయిపోతే కనుక మీ దగ్గర సర్జికల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? స్కార్ అవాయిడ్ చేయడానికి ఒకటి, స్కార్ ఫామ్ అయిన తర్వాత ఒకటి, అవి సపరేట్లీ డిఫరెంట్ టాపిక్స్ సార్. స్కార్ అవాయిడ్ చేయడానికి ఇనీషియల్గా డీప్ బర్న్స్కి ఎర్లీ గ్రాఫ్టింగ్స్, ఎర్లీ ఎక్సిషన్ ఆఫ్ ద ఎస్కార్ అండ్ గ్రాఫ్టింగ్ ఇది చాలా అడ్వైజబుల్. ఎంత ఎర్లీగా ఎస్కార్ ఎక్సైజ్ చేసి గ్రాఫ్టింగ్ చేస్తే అంత తక్కువ స్కారింగ్ ఉంటుంది మనకి ఫైనల్లీ. లేట్గా గ్రాఫ్టింగ్ చేసిన వాళ్ళలో ఎంతైనా కొంచెం స్కార్ మిగులుతుంది. అసలు గ్రాఫ్ట్ వేయకుండా వూండ్ అలాగే వదిలేసిన వాళ్ళలో ఎక్స్టెన్సివ్ స్కారింగ్ ఉంటుంది. సో ఇన్ కేస్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఆ స్కిన్ చాయిసెస్ ఏమేమి ఉంటాయి? ఎక్కడి నుంచి తీసుకుంటుంటారు? అంటే ఆర్టిఫిషియల్గా ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్. ఆర్టిఫిషియల్ స్కిన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ డోనార్ స్కిన్స్ ఫ్రమ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఎలాంటి కేసెస్లో అంటే ఎక్స్టెన్సివ్ బర్న్స్ ఉండి అదే పేషెంట్లో స్కిన్ అవైలబుల్గా లేనప్పుడు, లేదా ఆ పేషెంట్ స్కిన్ మనము స్కిన్ గ్రాఫ్ట్కి స్కిన్ ఎక్సైజ్ చేస్తే ఆ బ్లడ్ లాస్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ డోనార్ స్కిన్ ఆర్ ఆర్టిఫిషియల్ స్కిన్ యూస్ చేస్తాం. ఆర్టిఫిషియల్ స్కిన్ అంటే సింథటిక్ స్కిన్స్ ఇంకా మనకి అవైలబిలిటీలోకి లేవు. బట్ వీ హ్యావ్ మెనీ స్కిన్ బ్యాంక్స్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మనకి ఒక స్కిన్ బ్యాంక్ ఉంది. కెడావర్ స్కిన్స్ని వాళ్ళు కలెక్ట్ చేసి డిఫరెంట్ ప్రాసెసింగ్ మెథడ్స్లో ప్రిజర్వ్ చేసి ఉంచుతారు. మనం అవసరమైనప్పుడు అక్కడ స్కిన్ బ్యాంక్ నుంచి స్కిన్ తెచ్చుకొని యూస్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ పిల్లల్లో లేదా మోర్ దెన్ 50% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా బర్న్ అయిన పెద్దవాళ్లలో ఆ స్కిన్ తెచ్చి యూస్ చేసుకోవటం వల్ల ఎర్లీ హీలింగ్ అండ్ బెటర్ స్కారింగ్ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఇది. స్కిన్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకున్న స్కిన్ అప్లై చేసి అది హీల్ అయిన తర్వాత అవసరమైతే మళ్ళీ పేషెంట్ స్కిన్ వేసుకోవచ్చు. అండ్ అలాగే దాని బదులు పేరెంట్ స్కిన్ కానీ వేరే సిబ్లింగ్స్ ఆర్ అదర్ రిలేటివ్ స్కిన్ కూడా యూస్ చేస్తాం. బట్ దానికి కొన్ని రకాల ఇమ్యునలాజికల్ రియాక్షన్స్ అండ్ గ్రాఫ్ట్ లాస్ ఉంటాయి. ఇలాంటివి విని చాలామంది ఏమనుకుని వస్తారు మా దగ్గరికి, కొంచెం చిన్నగా ఒక దగ్గర బర్న్ అయినా కూడా నేను ఇవ్వచ్చా మా మదర్కి స్కిన్, నేను ఇవ్వచ్చా మా బాబుకి పాపకి స్కిన్ అని అడుగుతారు. అది పాసిబుల్ కాదండి. పక్కన వాళ్ళ నుంచి తీసివేసిన స్కిన్ అది పర్మనెంట్గా హీల్ అవ్వదు అక్కడ. అది ఓన్లీ టెంపరీగా మనం ఆ వూండ్స్ హీల్ అవ్వడానికి లేదా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మాత్రం. సో ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే సెల్ఫ్ గ్రాఫ్టింగ్, అదే సేమ్ పేషెంట్ నుంచి మనం స్కిన్ తీసివేసినప్పుడు ఆ తీసిన ఏరియా ఎలా ఇంపాక్ట్ అవుతుంది? స్కిన్ తీసిన ఏరియా మనం సూపర్ఫిషియల్గానే తీస్తాం కాబట్టి ఒక 2 to 3 వీక్స్లో కంప్లీట్గా హీల్ అయిపోతుంది. మనం స్కిన్ తీసిన ఏరియాని ప్రాపర్గా డ్రెస్సింగ్ చేసేసి ఉంచుతాము. అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటే ఒక 2-3 వీక్స్లో నార్మల్గా హీల్ అయిపోతుంది. కానీ ఒక హైపోపిగ్మెంటెడ్ అంటే ఒక వైటిష్ ప్యాచ్ మిగులుతుంది చాలామందిలో. కొంతమందిలో కీలాయిడ్ టెండెన్సీ అంటాం, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇలా ఉబ్బినట్టు వస్తుంది. బట్ వాళ్ళలో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలా ఉబ్బినట్టు రాకుండా ఉండడానికి సిలికా జెల్స్ అప్లికేషన్, అదర్ టైప్ ఆఫ్ గార్మెంట్స్ అప్లికేషన్ అవన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాము మనం. వీటి వల్ల ఫైనల్గా స్కారింగ్ తక్కువ ఉంటుంది. స్కిన్ తీసే ఏరియా యూజువల్గా థైస్ నుంచి ఉంటుంది కాబట్టి హిడెన్ ఏరియాసే ఉంటాయి. అందుకని కాస్మెటిక్గా అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కొంతమంది ఎక్స్టెన్సివ్ బర్న్స్ అయిన వాళ్ళలో కింద లెగ్స్ నుంచి హ్యాండ్స్ నుంచి కూడా స్కిన్ తీస్తుంటాం. అండ్ బ్యాక్ నుంచి, బటక్స్ నుంచి, అబ్డమిన్ నుంచి, అన్ని ఏరియాస్ నుంచి స్కిన్ తీస్తుంటాం. ఆ హీల్ అయిన ప్లేసెస్లో ఓన్లీ ఫర్ కాస్మెటిక్ రీజన్స్ కావాలి అంటే మనం తర్వాత వేరే ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఇమీడియట్ కేర్ తీసుకోరు అండ్ దానివల్ల స్కారింగ్ ఫామ్ అయిపోయి కాంట్రాక్చర్స్ అంటే స్కిన్ దగ్గరకు వచ్చేసి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? కాంట్రాక్చర్ సివియారిటీని బట్టి, డ్యూరేషన్ ఆఫ్ కాంట్రాక్చర్ని బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ మనకి. ఎర్లీ కాంట్రాక్చర్స్లో ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తాము. మైల్డ్ కాంట్రాక్చర్స్ ఎస్పెషల్లీ ఏ జాయింట్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎక్స్టెన్సివ్ కాంట్రాక్చర్ ఉండి ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసుకుని ఆ కాంట్రాక్చర్ ఎక్సైజ్ చేసి అక్కడ మళ్ళీ స్కిన్ గ్రాఫ్ట్ వేయటం కానీ, లేదంటే ఫ్లాప్ సర్జరీ అంటే ఒక ఫుల్ థిక్నెస్ స్కిన్ అలాంగ్ విత్ ఇట్స్ బ్లడ్ సప్లై అక్కడికి వేసి ఆ కాంట్రాక్చర్స్ రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని ఫంక్షనల్ చేస్తాము.
సో కొద్దిమంది కిందగా కీలాయిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఆ కీలాయిడ్స్ నుంచి కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా అంటే క్యాన్సర్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో అలాంటివి ఎలా అవాయిడ్ చేయొచ్చు? కీలాయిడ్స్ నుంచి కన్నా అన్ట్రీటెడ్ బర్న్స్ కేసెస్ నుంచి క్యాన్సర్కి మారే అవకాశం ఎక్కువ ఉంటాయి సార్. అన్ట్రీటెడ్ బర్న్ వూండ్స్లో యూజువల్గా లాంగ్ స్టాండింగ్ బర్న్ వూండ్స్లో మార్జోలిన్స్ అల్సర్స్ అంటాం. అది ఆ బర్న్ స్కిన్ క్యాన్సర్గా మారటం. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లైక్ మోర్ దెన్ 10 years అలా రా ఏరియా బర్న్స్ అలా నెగ్లెక్టెడ్ బర్న్స్ వూండ్స్లో హీల్ అవ్వకుండా ఉండిపోయిన ఏరియాస్లో ఈ క్యాన్సర్స్ ఫామ్ అవుతాయి. అండ్ కీలాయిడ్స్ వచ్చిన వాళ్ళలో కీలాయిడ్ మరీ ఎక్స్టెన్సివ్గా ఉంటే అది ఒక్కోసారి ఎక్సర్సైజ్ చేసేసుకుని అక్కడ మళ్ళీ స్కిన్ గ్రాఫ్టింగ్ వేసుకోవటము, లేదంటే రేడియోథెరపీ. మనం రేడియోథెరపీ అనగానే క్యాన్సర్ అనుకుంటాం, బట్ కీలాయిడ్ కూడా క్యాన్సర్ అని అనలేము, కానీ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ట్యూమర్. సో అందుకని కీలాయిడ్స్లో కూడా కీలాయిడ్స్ ఎక్సర్సైజ్ చేసేసి ఇనీషియల్ రేడియోథెరపీ ఇవ్వటము అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ఇప్పుడు రీసెర్చ్లో ఉంది, చాలామంది ట్రై చేస్తున్నారు కూడా. ఇందాక మీరు ఎర్లీ ఎక్సిషన్ గ్రాఫ్టింగ్ ఈజ్ బెటర్ అని చెప్పారు. సో దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఇన్ కేస్ ఒకవేళ డీలే ఇవ్వడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ రావచ్చు? ప్రీవియస్గా మనకి మెడికల్ ఎయిడ్ ఇంత లేనప్పుడు, మెడికల్ అడ్వాన్సెస్ ఇంత లేనప్పుడు, సర్జికల్ ఫెసిలిటీస్ ఇన్ని లేని రోజుల్లో బర్న్స్కి ట్రీట్మెంట్ అంటే వెయిట్ చేసి బర్న్ అయిన ఏరియా అంతా ఒక ఎష్కార్ లాగా ఫామ్ అయ్యి గట్టి పడిపోయిన తర్వాత దానంతట అది సెపరేట్ అయ్యే టైంలో 2 to 3 weeks వెయిట్ చేసి అప్పుడు అది ఎక్సర్సైజ్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేసి ఏరియా అంతా గ్రాన్యులేషన్ వచ్చిన తర్వాత స్కిన్ గ్రాఫ్ట్ వేయటం లాగా ఉండేది ట్రీట్మెంట్. బట్ రీసెంట్ అడ్వాన్సెస్ మనకి ఏంటి అంటే మెనీ రీసెర్చర్స్ హ్యావ్ ప్రూవెన్ దట్ ఎర్లీ ఎక్సిషన్ ఆఫ్ ద బర్న్ ఏరియా అండ్ ఎర్లీ గ్రాఫ్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ 5 days to 1 week చేసుకుంటే స్కారింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అండర్లైన్ టిష్యూస్ అన్నీ మనకి ఎలాస్టిసిటీ పోకుండా స్కారింగ్ లేకుండా ఉంటాయి. అప్పుడు ఆ పైన బర్న్ అయిన స్కిన్ మాత్రం మనం తీసేసి ఫ్రెష్ స్కిన్ వేస్తున్నాము. సో దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ స్కార్ ఫైనల్లీ. సో వీ అడ్వకేట్ ఎర్లీ ఎక్సిషన్ అండ్ గ్రాఫ్టింగ్. ఎంత పర్సంటేజ్ బర్న్స్ అయినా డీప్ బర్న్స్, ఎస్పెషల్లీ డీప్ బర్న్స్కి ఎర్లీ ఎక్సిషన్ అండ్ గ్రాఫ్టింగ్ ఈజ్ అడ్వకేటెడ్ బై ఆల్ ద ప్లాస్టిక్ సర్జన్స్ దీస్ డేస్. సో ఈ డీప్ బర్న్స్ కాకుండా ఎవరైనా సూపర్ఫిషియల్ బర్న్స్తో ఉన్నట్టయితే మీరు జనరల్లీ ఏం అడ్వైజ్ చేస్తుంటారు? సూపర్ఫిషియల్ బర్న్స్కి సార్ మనం చెప్పినట్టు 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వెయిట్ చేసి డైలీ డ్రెస్సింగ్స్ చేసుకొని ఆయింట్మెంట్స్ అప్లై చేస్తూ ఉండటం. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే ఎస్పెషల్లీ పిల్లల్లో డైలీ వాళ్ళు డ్రెస్సింగ్స్ చేయించుకోరు సరిగ్గా. స్కాబ్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి వాటిపైన. ఆ స్కాబ్స్ ఫామ్ అయిపోయినవి క్లీన్ చేయకుండా దానిపైనే ఆయింట్మెంట్ అప్లై చేయటం వల్ల మనకి వూండ్ హీలింగ్ సరిగ్గా ఉండదు, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల సూపర్ఫిషియల్ బర్న్ కూడా డీప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఫైనల్గా స్కారింగ్ రావచ్చు, లేదంటే ఆ బర్న్స్ ఇన్ఫెక్షన్ వల్ల డీప్ అయిపోయి అప్పుడు గ్రాఫ్టింగ్ వేయాల్సి రావచ్చు. సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్న వాళ్ళలో రోజు ప్రాపర్గా డ్రెస్సింగ్స్ చేసుకోవటం, ఆ స్కాబ్స్ అంతా ప్రాపర్గా క్లీన్ చేసి ఆయింట్మెంట్ ఫ్రెష్ వూండ్స్ మీద అప్లై చేసుకోవటం అడ్వైస్ చేస్తాం. అలా చేయలేని వాళ్ళు, పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదంటే పిల్లల్లో కొలాజన్ డ్రెస్సింగ్స్ అడ్వైస్ చేస్తాం. కొలాజన్ డ్రెస్సింగ్ అనేది బర్న్ అయ్యి వచ్చిన వెంటనే బర్న్ ఏరియాని మొత్తం మనం క్లీన్ చేసేసి పైన కొలాజన్ అప్లై చేస్తాం. ఆ కొలాజన్ అనే లేయర్ డ్రై అయిపోయి బర్న్ వూండ్ హీల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పీల్ ఆఫ్ అయిపోయి వచ్చేస్తుంది. సో దిస్ లీడ్స్ టు అ వెరీ గుడ్ స్కార్. ఫైనల్ ప్రాపర్ డ్రెస్సింగ్స్ చేసుకొని ఆయింట్మెంట్స్ అప్లై చేసిన, కొలాజన్ వేసిన ఈక్వల్ స్కారింగ్ ఉంటుంది. బట్ డ్రెస్సింగ్ చేయలేని పరిస్థితిలో ఇన్ఫెక్ట్ అయ్యి బర్న్ డీప్ అయిపోయే పరిస్థితిలో డెఫినెట్గా స్కారింగ్ డిఫరెన్స్ ఉంటుంది కొలాజన్ అప్లై చేసిన వాటికి, చేయని వాటికి. సో ఈ బర్న్ అయిన తర్వాత బ్లిస్టర్స్ ఫామ్ అవుతుంటాయి కొన్నిసార్లు. ఆ బ్లిస్టర్స్ని పాప్ చేయాలా, వదిలేయాలా? చిన్న చిన్న బ్లిస్టర్స్ ఉన్నప్పుడు వదిలేయటమే బెటర్. ఎందుకు అంటే ఆ బ్లిస్టర్లో ఉన్న ఫ్లూయిడ్ అది ప్రొటెక్టివ్ ఉంటుంది, దానిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఆ బ్లిస్టర్స్ ఎస్పెషల్లీ థిక్ స్కిన్, పామ్స్, సోల్స్ మీద వచ్చిన బ్లిస్టర్స్ పాప్ చేయకుండా వదిలేయటం వల్ల అది బెటర్ హీలింగ్ ఉంటుంది. బట్ సూపర్ఫిషియల్ బ్లిస్టర్స్ ఫ్రిక్షన్తో వాటంతట అవే పగిలిపోయే బ్లిస్టర్స్ అయితే వాటిని ముందుగానే పాప్ చేసి ఫ్రెష్ సెలైన్తో క్లీన్ చేసేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తాం. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు మనము. సో ఈ బర్న్స్ అయి వచ్చిన పేషెంట్స్కి మేము ఎమర్జెన్సీలో ప్లాస్టిక్ సర్జన్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది, వీల్ హ్యావ్ టు ఇన్వాల్వ్ దమ్ అన్నప్పుడు చాలామంది నుంచి ఒక రకమైన రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ అనగానే చాలా కాస్ట్లీ అఫేర్
అవసరమా, రెగ్యులర్ ఎవరైనా నార్మల్ సర్జన్ని పిలవండి అట్లాంటివి చెప్తుంటారు. ఇలాంటి అసలు ఎందుకు వచ్చి ఉంటుంది అంటుంటారు? ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎస్పెషల్లీ మన ఇండియన్ సొసైటీలో వీ ఈక్వేట్ ఇట్ టు కాస్మెటిక్ సర్జరీ. Yes, cosmetic surgeries are costly because patient is going for them without the exact need. Just వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ ఆర్ కాస్ట్లీ అండ్ వాటికి అవసరమయ్యే ఎక్స్పర్టీజ్ అండ్ ఎక్విప్మెంట్ అన్నీ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ కాస్ట్లీ అనేది అలా మనకి వెళ్ళిపోయింది ఒక రాంగ్ నోషన్ పబ్లిక్లోకి. కానీ మనం జనరల్ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఆలోచిస్తే అంటే ఈ బర్న్స్ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ ఇలాంటివన్నీ ట్రీట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ సర్జన్ కాస్ట్లీ కాదు. ఒక జనరల్ సర్జన్ ట్రీట్ చేసేదానికన్నా మోర్ ఎక్స్పర్టీస్ తోటి బెటర్ ట్రీట్మెంట్ ప్లాన్స్ తోటి ఒక ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. మనకి సూపర్ స్పెషాలిటీస్ అన్నీ రానప్పుడు అన్ని సర్జరీస్ జనరల్ సర్జన్సే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కిడ్నీకి ఏదైనా ప్రాబ్లం వస్తే జనరల్ సర్జన్తో చేయించుకోము, బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే జనరల్ సర్జన్తో చేయించుకోము. అలాంటిది ప్లాస్టిక్ సర్జన్ ఎక్స్పర్టీస్ ఉన్న స్కిన్ రిలేటెడ్ కానీ టెండన్స్ అండ్ నర్వ్స్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎందుకు జనరల్ సర్జన్ గుర్తు రావాలి మనకి? అండ్ కాస్ట్ ఎక్కువ అనేది కాదు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ జనరల్ సర్జన్ అయినా మేము చేసిన ట్రీట్మెంట్ చేస్తే అంతే కాస్ట్ ఉంటుంది డెఫినెట్లీ. అక్కడ అవసరమయ్యే ట్రీట్మెంట్ని బట్టి కాస్ట్ ఉంటుంది కానీ ప్లాస్టిక్ సర్జన్ యాజ్ సచ్ కాస్ట్లీ అనేది రాంగ్ నోషన్ పబ్లిక్లో యూజువల్లీ. సో ఈ ప్రికాషన్స్ని పాటించడం వల్ల మీ దీపావళి అనేది క్షేమంగా ఉండడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీకు అనుకోకుండా యాక్సిడెంటల్గా ఏమైనా ఇంజరీస్ అవి కానీ నియరెస్ట్ ఎమర్జెన్సీని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీకు అవసరమైతేనే సర్జికల్ ఆప్షన్స్ అనేవి చెప్తారు, లేదంటే మెడికల్ మేనేజ్మెంట్ అనేది అక్కడ మీకు పెయిన్ రిలీఫ్ కానీ ఏరియా డ్రెస్సింగ్ అండ్ ప్రాపర్ కేర్ ఎలా ఉండాలనేది మాత్రం ఎమర్జెన్సీ రూమ్లో మీకు గైడెన్స్ వస్తుంది. ఈ విషయం మీద మనతో డిస్కస్ చేయడానికి వచ్చిన డాక్టర్ రమ్య గారికి అండ్ డాక్టర్ సుభా గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ విష్ యూ a happy Diwali. We wish you a very safe and happy Diwali. Thank you.